నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక మళ్ళీ మొదలైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణానంతరం ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అదే రోజు ఇక్కడ ఉప ఎన్నిక ఏదైతే జరుగుతుందో బీహార్లో కూడా ఎలక్షన్స్ అదేవిధంగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో మాగంటి గోపీనాథ్ గారి మరణానంతరం ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కూడా ఇక్కడ హోరాహోరీగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలామంది బోరబండి ఏరియాలో తిరుగుతూ ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడదాం. చాలామంది ఉన్నారు, అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అసలు నిజంగా ఎవరికి గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు కూడా చాలా ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికి ఎడ్జ్ ఉంది ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మీ పేరు? నా పేరు దయానంద్ యాదవ్ అన్న. దయానంద్ యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు మీ అందరికీ సుపరిచితులే, ఆయన చనిపోవడం వల్ల ఎమ్మెల్యే గారు. అవును. సో ఏంటి సార్ నిజంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆల్రెడీ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ప్రచారాలతో అందరూ హోరెత్తిస్తూ ఉన్నారు. ఎవరికి అవకాశం ఉంది? ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చామని చెప్పుకుంటూ ప్రచారాలు చేస్తూ ఉంది. మరికి బీఆర్ఎస్ ఏమో ఇక్కడ 15 అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎంత మంచి చేసి ఉండకపోతే ఇక్కడ ఆయన అన్నిసార్లు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సునీత గారు కూడా తిరుగుతూ ఉన్నారు, ఎందుకు సతీమణికి టికెట్ ఇచ్చారు కాబట్టి. ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ పోటీ అంటే ఏం లేదు, మాగంటి సునీతమ్మ గారికే మంచిగా ఉంది. మేము కూడా ప్రజల్ని అడుగుతున్నాం, మేము కూడా కనుక్కుంటున్నాం. మేము కూడా ప్రజలమే ఇక్కడ లోకల్గా. మేము అందరం డిస్కషన్ చేస్తుంటే మాగంటి గోపీనాథ్ భార్యకి సునీతమ్మకే ఓటేద్దామని చెప్పేసి అందరం డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి కూడా 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కిరు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఎలక్షన్ల ముందు అటు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు, కానీ వాళ్ళతో ఏది కాదని చెప్పి ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి మాత్రం పుట్టగతులు లేవు రాష్ట్రంలో, దేశంలో కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు 2-3 రాష్ట్రాలనే ఉన్నారు దేశంలో, ఎక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ చేస్తలేరు. కాబట్టి ఇంకోటి హైదరాబాద్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా తీసుకొచ్చి ఇలా అందరికీ చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి ఆయన దండుకుంటుండు, లక్షల రూపాయలు సంపాదించుకుంటుండు, పేద ప్రజల్ని కొడుతుండు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ లీడర్లు వాళ్ళు బతుకుతారు తప్ప పేద ప్రజలకు చేసింది ఏం లేదు. ఆయన 6 గ్యారంటీలు పెట్టిండు, ఒక్కటి కూడా అమలుపరచలేదు. ఈరోజు మహిళలకి పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చినాయి ఇస్తారు తప్ప వాళ్ళు ఏడతో కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు, ఏం లేదు. వాళ్ళు 18 ఏళ్ళు నిండిన మహిళలకు కూడా వాళ్ళు చదువుకునే వాళ్ళకి బైక్ ఇస్తామని చెప్పారు, అది కూడా లేదు. మళ్ళా అత్తకు 4,000 ఇస్తే కోడలికి 2,000 ఇస్తామని చెప్పారు, అది లేదు. నిన్న మొన్నటి దాకా రైతులు కూడా గ్రామాలలో చూసినాం. మాది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా గ్రామాలలో వర్షాలు పడి అందరు పంటలు వేసుకుంటే వాళ్ళకు ఊరియా బస్తాల కోసం చెప్పులు పెట్టి వాళ్ళు మబ్బుల 4 గంటలకు 3 గంటలకు పోయి కాపల కూర్చొని తెచ్చుకున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చింది లేదు, ఏం లేదు. వాళ్ళకు ఇప్పుడు ఒక సామెత ఉంది, పెద్ద మనుషులు చెప్పేది, రైతు ఏడిచిన రాజ్యం బాగుండదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుండదు అని చెప్పేసి అన్నారు కదా. ఆ రైతుల శాపనార్థాలు తలిగే ఇలా ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అధికార పార్టీ ఒకవైపు నవీన్ యాదవ్ కూడా మీ అందరికి తెలిసిన వ్యక్తే, మీలో ఒక వ్యక్తి. ఆయన కూడా లోకల్గా బాగా అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఏంటి ఫైట్ ఎలా ఉండబోతుంది? ఫైట్ ఈడ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్కి మధ్యలోనే. నవీన్ యాదవ్ ఆయనని పోటీగా కూడా చూస్తలేం, ఎందుకంటే ఆయన 3 సార్లు ఇలవడ్డాడు. ఎంఐఎం నుంచి ఇలవడ్డాడు, ఇండిపెండెంట్కి ఇలవడ్డాడు, కార్పొరేటర్కి ఇలవడ్డాడు. ఆయనని ఏ రోజు ప్రజలు స్వీకరించలేదు, ఇప్పుడు కూడా స్వీకరించారు ఆయనని. ఎందుకంటే ఒకవేళ ఆయన మంచితనం ఉన్నదా అనుకున్నా కానీ రేవంత్ రెడ్డి పెద్ద శని ఆయనకి, కాంగ్రెస్ రూపంలో వచ్చిన శని నవీన్ యాదవ్కి. ఆయనకు ఓటమికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు వాళ్ళు అమలు పరచని అవన్నీ ఉన్నాయి. ఇంకా సార్ ఇక్కడ మరి మామూలుగా లోకల్గా మీ అందరికీ ఎంతో కొంత వినపడుతూనే ఉంటుందిగా, కరెంటు ఫ్రీ అని, తర్వాత గ్యాస్ సబ్సిడీ అని, ఏమి జరగట్లేదు అంటారా? సబ్సిడీ అనేది అదంతా ఉట్టి పేపర్కి మాత్రమే వచ్చింది. ఎక్కడ కూడా అది 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు, ఎవ్వరికి ఇస్తలే. వాళ్ళ కార్యకర్తలకు ఏదో అడపదడప కొంతమంది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఎంబడి తిరిగే వాళ్ళకి ఏదో కొంతమంది చేసిరు తప్ప నిజానికి కూడా ప్రజలకు చెందింది ఏం లేదల్లా. మీరు ఎవరినైనా కనుక్కోండి, మేము కూడా ప్రజలమే కదా, మా సైడ్ నుంచి కూడా వస్తుంది కదా. 500 రూపాయలు గ్యాస్ అన్నారు, అది 950 రూపాయలు తీసుకుంటేనే ఇస్తున్నారు. యూనిట్ కరెంటే రావట్లేదు, గ్యాస్ రావట్లేదు, ఏది రావట్లేదు అన్న. నల్ల బిల్లులు కూడా వసూలు చేస్తున్నారు వాళ్ళు. ఏది ఫ్రీ ఉంటుండే
మొన్నటిదాకా ఫ్రీ ఉంటుండే, ఇప్పుడు ఏమీ లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే ఫ్రీ ఉన్నాయో వీళ్ళు అన్ని ఎత్తేసిరు, వాళ్ళు దుకాణం ఎత్తేసిరు, వాళ్ళంతా జేబులు నింపుకుంటా ఉన్నారు. ఇంకా మళ్ళా మరి ముఖ్యమంత్రి నన్ను కోసుకు తిన్న రూపాయి లేదంటుండు కదా, మరి ఎట్లా? అంటే అదే కదా, ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్లకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి మళ్ళీ ప్రచారం చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన షెడ్యూల్ వచ్చిందంట, 5 రోజులు మా కాన్స్టెన్సీలో మీటింగ్లు పెడతాడంట. నువ్వు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏం చేసినవరా నాయన అంటే ఏమీ లేదు. నువ్వు వచ్చి ఇక్కడ ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రచారం చేస్తావు, జనాలకి ఏమి చెప్పగలుగుతావు? అంటే నువ్వు ఒక పక్కనేమో రూపాయి లేదు, ఏడికన్నా పోతే చెప్పులు ఎత్తుకపోతారని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఏం చేస్తా అని చెప్తావు? ఏమి కాదు నీతోటి. ఈ 3 సంవత్సరాలు నిన్ను భరాంచాల్సిందే మేము. 3 సంవత్సరాల తర్వాత నీకు బొంద పెట్టే అవకాశం మాకుంది. ఇది ఇలా గుణపాఠం నీకు ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలో ఏ ఎలక్షన్లు వచ్చినా నీకు చెంపలే పెట్టుట అంటే ఇది ఈడ సమాధానం ఇస్తారు ప్రజలు. కానీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చాలా కష్టపడుతున్నాయి. కానీ ప్రజలందరూ కూడా అంటే మేము ఏం చెప్తున్నామన్నా, అక్కడ హైడ్రా, ఇక్కడ 10 సంవత్సరాలు మేము డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ ఎంబడి మేము ఆయన అభిమానిగా పనిచేస్తున్నాం. మేము కూడా ఇక్కడ వాళ్ళదేమో 2 సంవత్సరాలు హైడ్రా బుల్డోజర్లు, మేము 10 సంవత్సరాలు తెలంగాణ సాధించిన పార్టీ. తెలంగాణ కోసం కేసీఆర్ గారు సాగు నోట్ల తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. కనీసం ఆయన నువ్వు ప్రేమగా చూడకపోయినా సరే, ఎవడన్నా మన శత్రువు అయినా సరే మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆయన సావాలని కోరుకున్నాడు. ఇలాంటోడు అసలు సమాజంలో ఎలేయాలి ఇసంటోని. అసలు ఇప్పుడు ఈ ప్రజలకు నువ్వు వస్తున్నావు అంటే నీకు అసలు ఇంకా నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, మేము తిట్టలేకపోతున్నాం నిన్ను. కానీ ఒక సామాన్యుడిగా మాట్లాడితే మాత్రం నిన్ను ఎన్ని మాటలన్నా తక్కువనే. ఈరోజు మహిళలు మస్తుగా అంటున్నారు. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిని పట్టుకొని ఇష్టం ఉన్న కూతలు కూర్చున్నావు. నువ్వు ముఖ్యమంత్రి కాకముందుకు ఎన్ని మాటలైనా నడుస్తుంది. ఇలా ముఖ్యమంత్రివి, నీ పట్ల ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు కాబట్టి నువ్వు అవి మాట్లాడకుండా నువ్వు ఏదైతే హామీ ఇచ్చి ప్రజలకి నువ్వు వచ్చినావో అవన్నీ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మా అభిప్రాయం. ఎంత రావచ్చు సార్ మెజారిటీ? అంటే మీ లెక్క ప్రకారం మీరు అంటే ఇక్కడ 10 మందితో మాట్లాడుతున్నారు కదా, ఎంత రావచ్చు అన్న? ఇప్పుడు మీరు ఒకటి చూడండి, మీరు ప్రజల దగ్గర మీరే ఉండి వాళ్ళంతా వాళ్ళే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తున్నాం. వాళ్ళకి డిపాజిట్ కూడా రాదన్న, డిపాజిట్ కూడా రాదు. వాళ్ళు ఏదన్నా డిపాజిట్ వచ్చిందంటే అది నవీన్ యాదవ్, అంతో ఇంత నవీన్ యాదవ్ వాళ్ళ నాయన పేరు చెప్పుకొని లోకల్గా ఏదన్నా వస్తుండొచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఓటేసేటోడు కూడా రాడన్న. అసలు ఒకవేళ ఇష్టం లేదంటే వాడు ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేదు ఇవాళ రేవంత్ రెడ్డి పేరు చెప్తే. అట్లుంది జనాలల్లో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, మాగంటి సునీత మీద అభిమానం ఉంది. వాళ్ళు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఉంది. అన్ని విధాల వాళ్ళకు ప్రతి ఓటు వాళ్ళకు పడుతుందంటే ఈరోజు 10 ఏళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన మంచి అదంతా మళ్ళీ ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు చేసింది అవన్నీ కలిసి వస్తాయి ఈరోజు. అదన్నా. థ్యాంక్ యూ.